హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్న్ స్మార్ట్లీ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు ట్విట్టర్ అకౌంట్ని ఎలా క్రియేట్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి, ట్విట్టర్ అకౌంట్ వల్ల మనకు వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి, ఇలా ట్విట్టర్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఈరోజు వీడియోలో నేను మీకు చూపిస్తాను. అయితే టాపిక్లోకి వెళ్ళడానికంటే ముందు నాదొక రిక్వెస్ట్, మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నా లేదా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని చివరి వరకు చూసి వీడియోని వస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, మన అందరికీ తెలుసు ట్విట్టర్ అనేది ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్. ఎలాగైతే మనకి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ఇలా మనకి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయో, ట్విట్టర్ కూడా మనకు ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనమాట. ట్విట్టర్ యూజ్ చేసుకుని మన యొక్క మనోభావాలు అనేది మనం వ్యక్తపరచుకోవచ్చు. అలాగే మనకు ట్విట్టర్ ద్వారా చాలా యూజెస్ అయితే ఉంటాయి. మనం రెగ్యులర్గా కస్టమర్ కేర్స్ని అప్రోచ్ అవుతూ ఉంటాం కదా. మన సెల్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా, లేదంటే మనం ఆన్లైన్ షాపింగ్ చేస్తూ ఉంటాం, అందులో మనకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా మనం కస్టమర్ కేర్కి కాంటాక్ట్ చేస్తూ ఉంటాం. కానీ ఆ కస్టమర్ కేర్కి మనం మెయిల్ చేసినా లేదా వాళ్ళు ఇచ్చిన టోల్ ఫ్రీ నెంబర్కి మనం కాల్ చేసినా వాళ్ళ దగ్గర నుంచి అనేది రిప్లై అనేది మనకి చాలా లేట్గా వస్తుంది. సమ్టైమ్స్ వాళ్ళు రిప్లై కూడా ఇవ్వరు అనమాట. అదే మనం ట్విట్టర్ యూజ్ చేసుకుని వాళ్ళని అప్రోచ్ అవుతే మనకి విత్ ఇన్ షార్ట్ టైంలోనే వాళ్ళ దగ్గర నుంచి మనకు రిప్లై వస్తుంది. అలాగే ఆ ప్రాబ్లం అనేది మనం సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. ఇది నాట్ ఓన్లీ కస్టమర్ కేర్, మనకి ఏదైతే గవర్నమెంట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయో అవి కూడా మనం ట్విట్టర్ ద్వారా మనం ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు. మనం పిఎంఓకి ట్యాగ్ చేయొచ్చు, సీఎంఓకి ట్యాగ్ చేయొచ్చు. అలాగే మన డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కూడా మనం ట్యాగ్ చేసి మన యొక్క ప్రాబ్లం అనేది చెప్పుకోవచ్చు అనమాట. మనం రెగ్యులర్గా న్యూస్లో కూడా చూస్తూ ఉంటాం, ట్విట్టర్లో స్పందించి ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యారని. సో మనకి ట్విట్టర్ వల్ల మనకి చాలా యూజెస్ అయితే ఉంటాయన్నమాట. అయితే మనలో చాలామందికి ట్విట్టర్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి అనేది తెలియదు. అలాగే ట్విట్టర్ అకౌంట్ని ఎలా యూజ్ చేయాలో కూడా తెలియదు. ఇప్పుడు ఈ వీడియోలో మనం ట్విట్టర్ అకౌంట్ని ఎలా క్రియేట్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి అనేది ఇప్పుడు నేను మీకు మనం ఎక్కువగా స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇప్పుడు ఈ వీడియోలో నేను మీకు మొబైల్ ఫోన్లో ట్విట్టర్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి అనేది చూపిస్తాను. మీరు మొబైల్ ఫోన్లోనే చేయాల్సిన అవసరం లేదు. మీ బ్రౌజర్లో మీకు ల్యాప్టాప్ కానీ పీసీ కానీ ఉంటే మీరు గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి www.twitter.com అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అకౌంట్ అనేది క్రియేట్ చేసి మీరు ట్విట్టర్ అనేది యూజ్ చేసుకోవచ్చు. మొబైల్ ఎక్కువ యూజ్ చేస్తారు కాబట్టి ఇప్పుడు నేను మీకు మొబైల్లో ఎలా క్రియేట్ చేయాలి అనేది చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ట్విట్టర్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలంటే మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ట్విట్టర్ అని టైప్ చేయండి. ట్విట్టర్ అని టైప్ చేయగానే మీకు ఇక్కడ చూపిస్తుంది. ఈ యాప్ సైజ్ వచ్చేసరికి మీకు 19 MB ఉంటుంది. ఈ యాప్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, మీరు అక్కడి నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ అయితే మీరు గూగుల్ ప్లే స్టోర్లో ట్విట్టర్ అని టైప్ చేయండి. అదే iOS యూజ్ చేస్తే కనుక మీకు iOS స్టోర్లో ట్విట్టర్ అని టైప్ చేస్తే మీకు యాప్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఓపెన్ అని కనిపిస్తుంది కదా, ఈ ఓపెన్ మీద ట్యాప్ చేయండి. ఓపెన్ మీద ట్యాప్ చేయగానే మీకు ట్విట్టర్ యాప్ అనేది ఓపెన్ అవుతుంది. యాప్ ఓపెన్ చేయగానే మీకు హోమ్ స్క్రీన్ ఇలా చూపిస్తుంది. మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే ఇక్కడ కింద లాగిన్ అని కనిపిస్తుంది కదా, ఈ లాగిన్ మీద ట్యాప్ చేసి మీరు లాగిన్ అవ్వచ్చు. ఇప్పుడు మనం అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ క్రియేట్ అకౌంట్ అని ఉంది కదా, దీన్ని ప్రెస్ చేయండి. క్రియేట్ అకౌంట్ మీద ప్రెస్ చేయగానే మీకు ఇక్కడ ఫస్ట్ నేమ్ అడుగుతుంది. మీరు ఏదేమైతే మీరు డిస్ప్లే చేయాలనుకుంటున్నారో ఆ నేమ్ని ఇక్కడ టైప్ చేయండి. ఇక్కడ నేను నా నేమ్ ఇస్తున్నా. నేమ్ ఇచ్చిన తర్వాత కింద మీకు ఫోన్ నెంబర్ అడుగుతుంది. మీరు ఫోన్ నెంబర్ కానీ ఈమెయిల్ అడ్రస్ కానీ ఏదైనా ఒకటి ఇవ్వచ్చు. మీరు ఈమెయిల్ అడ్రస్ కావాలంటే ఈమెయిల్ అడ్రస్ ఇవ్వచ్చు, లేదంటే ఫోన్ నెంబర్తో లాగిన్ అవ్వాలనుకుంటే ఫోన్ నెంబర్ అయినా మీరు ఎంటర్ చేయొచ్చు. ఇక్కడ నేను ఈమెయిల్ అడ్రస్ ఇస్తున్నాను. మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారో మీ నేము, మీ ఈమెయిల్ ఐడి లేదా ఫోన్ నెంబర్, అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తుంది. కింద మీకు సైన్ అప్ అని కనిపిస్తుంది కదా, ఈ సైన్ అప్ మీద ట్యాప్ చేయండి. సైన్ అప్ మీద ట్యాప్ చేయగానే మీకు ఏదైతే మీరు ఈమెయిల్ ఐడి కానీ ఫోన్ నెంబర్ కానీ ఇచ్చారో ఆ ఈమెయిల్ ఐడికి ఫోన్ నెంబర్కి మీకు ఒక వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. ఆ వెరిఫికేషన్ కోడ్ అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఒక పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవాల్సి వస్తుంది. మీ ట్విట్టర్ అకౌంట్కి మీరు ఏదైతే పాస్వర్డ్ పెట్టాలనుకుంటున్నారో ఆ పాస్వర్డ్ అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. ఈ పాస్వర్డ్ అనేది మినిమం 8 క్యారెక్టర్స్ అనేది ఉండాలి. మినిమం 8 క్యారెక్టర్స్ ఉండొచ్చు, మ్యాక్సిమం మీరు ఎంతైనా పెట్టుకోవచ్చు. మినిమం 8 క్యారెక్టర్స్ ఉండేలా మీరు పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోండి. పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు నెక్స్ట్ అని కనిపిస్తుంది కదా, ఆ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. పాస్వర్డ్ ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మిమ్మల్ని ఒక ప్రొఫైల్ పిక్చర్ పెట్టుకోమని చూపిస్తుంది. మీకు ప్రొఫైల్ పిక్చర్ పెట్టుకోవాలంటే పెట్టుకోండి, లేదంటే ఇక్కడ స్కిప్ ఫర్ నౌ అని ఉంది కదా, ఈ స్కిప్ ఫర్ నౌ క్లిక్ చేస్తే మీకు ఆ స్టెప్ అనేది స్కిప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి డిస్క్రైబ్ యువర్ సెల్ఫ్ అని ఉంది కదా, ఈ డిస్క్రైబ్ యువర్ సెల్ఫ్ అంటే ఏంటంటే మీ యొక్క బయో అనమాట. షార్ట్ బయో అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోవచ్చు. మీరు ఒక డాక్టర్ అయితే డాక్టర్ అని, ఇంజనీర్ అయితే ఇంజనీర్ అని, లేదా స్టూడెంట్ అయితే స్టూడెంట్ అని, ఇలా మీరు ఏదైనా ఒక బయో అనేది పెట్టుకోవచ్చు. ఆ బయో అవసరం లేదనుకుంటే ఇక్కడ మీరు స్కిప్ ఫర్ నవ్ అని ఉంది కదా, ఈ స్కిప్ ఫర్ నవ్ క్లిక్ చేసి మీ తర్వాత యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను స్కిప్ ఫర్ నవ్ ట్యాప్ చేస్తున్నా.
నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఇక్కడ కాంటాక్ట్స్ అనేవి సింక్ చేయాలా లేదా అని అడుగుతుంది. మీకు కాంటాక్ట్స్ సింక్ చేసుకోవాలనుకుంటే సింక్ చేసుకోవచ్చు, లేదంటే నాట్ నో మై ప్రెస్ చేస్తే మీ కాంటాక్ట్స్ అనేవి సింక్ అవ్వవు. నెక్స్ట్ వచ్చేసరికి మీకు లాంగ్వేజెస్ సెలెక్ట్ చేసుకోమంటుంది. మీకు ఏ లాంగ్వేజెస్ వచ్చో ఆ లాంగ్వేజెస్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను ఇంగ్లీష్ అలాగే తెలుగుని సెలెక్ట్ చేసుకున్నాను. తెలుగుని సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ ఇంట్రెస్ట్ ఏంటని ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ అనేవి చూపిస్తుంది. స్పోర్ట్స్ వచ్చేసరికి ఇండియన్ అథ్లెట్సా, లేదా క్రికెటర్స్ అండ్ కామెంటేటర్సా, లీగ్స్ అండ్ టీమ్సా, స్పోర్ట్స్ న్యూసా, టీవీ అండ్ స్కోర్స్, అలాగే మ్యూజిక్ సంబంధించి, ఎంటర్టైన్మెంట్ సంబంధించి, న్యూస్ సంబంధించి, ఇలా మీకు ఏ అయితే ఇంట్రెస్ట్ ఉన్నాయో ఆ ఇంట్రెస్ట్ అనేవి ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను క్రికెట్ అండ్ కామెంటేటర్ సెలెక్ట్ చేస్తున్నాను. అలాగే ఎంటర్టైన్మెంట్ వచ్చేసరికి సౌత్ ఇండియన్, అలాగే న్యూస్ వచ్చేసరికి బ్రేకింగ్ న్యూస్. ఇలా మీకు ఏ కావాలనుకుంటున్నారో అలాంటివి మీరు అన్నీ కూడా ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. గవర్నమెంట్కి సంబంధించిన ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మీకు గవర్నమెంట్ అండ్ పబ్లిక్ యూటిలిటీస్, ఇలా మీ ఇంట్రెస్ట్ అన్నీ కూడా ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు నెక్స్ట్ అని కనిపిస్తుంది కదా, ఈ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ కొన్ని సజెషన్స్ అనేవి చూపిస్తాయి. ఈ సజెషన్స్ దేని మీద బేస్ చేసుకుని చూపిస్తాయంటే, ఇందాక మనం ఇంట్రెస్ట్ చూపించాం కదా, మనకి ఏ అయితే ఇంట్రెస్ట్ ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఆ ఇంట్రెస్ట్ని బేస్ చేసుకుని ఇక్కడ మీకు కొన్ని సజెషన్స్ అనేవి చూపిస్తాయి. నేను చూడండి పొలిటికల్ మీద ఇంట్రెస్ట్ చూపించాను కాబట్టి నరేంద్ర మోడీ, పిఎంఓ ఆఫీస్, అలాగే నేను సౌత్ ఇండియన్ ఎంటర్టైన్మెంట్ క్లిక్ చేశాను కాబట్టి మహేష్ బాబు, చిరంజీవి, ఇలా మీరు ఏ అయితే ఇంట్రెస్ట్ చూపించారో దానికి రిలేటెడ్గా మీకు సజెషన్స్ అనేవి చూపిస్తాయి. మీరు ఫాలో అవ్వాలనుకుంటే ఇక్కడ జస్ట్ ఫాలో మీద ట్యాప్ చేస్తే మీరు వాళ్ళని ఫాలో అవ్వచ్చు. లేదనుకుంటే ఇక్కడ మీకు నెక్స్ట్ అని కనిపిస్తుంది కదా, ఈ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఈ నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మీకు ట్విట్టర్కి సంబంధించిన హోమ్ స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఇది మీ ట్విట్టర్కి సంబంధించిన హోమ్ స్క్రీన్. ఇక్కడ మనం ఎవరిని ఫాలో అవ్వట్లేదు కాబట్టి ఇక్కడ మీకు ఏమీ డిస్ప్లే చేయట్లేదు. అదే మనం ఎవరన్నా ఫాలో అయితే కనుక ఇక్కడ మీకు వాళ్ళకి సంబంధించిన ట్వీట్స్ అనేవి ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తాయి. సో అవి ఎలా ఉంటాయో చూపించడానికి ఇప్పుడు నేను మన ఛానల్కి సంబంధించిన ట్విట్టర్ అకౌంట్ నుంచి లాగిన్ అవుతాను. అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, మన ఛానల్కి సంబంధించిన ట్విట్టర్ అకౌంట్ నుంచి నేను లాగిన్ అయ్యాను. చూడండి ఇక్కడ నేను ఫాలో అయ్యే అకౌంట్స్ యొక్క ట్వీట్స్ అనేవి ఇక్కడ నాకు డిస్ప్లే చేస్తున్నాయి. చూడండి రెడ్మీ ఇండియా, అలాగే రియల్మీ, అలాగే రంజిత్, వీళ్ళందరినీ నేను ఫాలో అవుతున్నాను కాబట్టి వాళ్ళకి సంబంధించిన ట్వీట్స్ అనేవి ఇక్కడ నాకు డిస్ప్లే చేస్తున్నాయి. చూసారు కదా, మీలో ఎవరైతే ట్విట్టర్ అకౌంట్ యూస్ చేస్తున్నారో లేదా ఈ వీడియో చూసి ట్విట్టర్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటారో వాళ్ళందరూ కూడా మన ఛానల్ ఫాలో అవ్వండి. మన ఛానల్ ఐడి వచ్చేసరికి lensmartly_yt అని ఉంటుంది. లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు తప్పకుండా మన ఛానల్ ఫాలో అవ్వండి. ప్రతి యూట్యూబ్ ఛానల్కి ట్విట్టర్ అకౌంట్ చాలా ఇంపార్టెంట్. సో మీలో ఎవరైతే ట్విట్టర్ అకౌంట్ యూస్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా దయచేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి. సో ఇలా మీకు ట్వీట్స్ అనేవి డిస్ప్లే చేస్తూ ఉంటే మీరు ఎవరినైతే ఫాలో అవుతున్నారో వాళ్ళ ట్వీట్స్ అనేవి ఇక్కడ మీకు హోమ్ స్క్రీన్లో చూపిస్తూ ఉంటాయి. హోమ్ పక్కన మీకు సెర్చ్ బార్ కనిపిస్తుంది కదా, ఈ సెర్చ్ బార్ ఏంటంటే మీరు ఎవరినైతే ఫాలో అవ్వాలనుకుంటున్నారో వాళ్ళని ఇక్కడ మీరు సెర్చ్ చేసి మీరు ఫాలో అవ్వచ్చు. అలాగే లేటెస్ట్ ట్రెండ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తూ ఉంటాయి. చూడండి హ్యాష్ ట్యాగ్స్ ఉన్నాయి కదా, ఈ హ్యాష్ ట్యాగ్స్ ఏంటంటే లేటెస్ట్ ట్రెండింగ్ అనమాట. చూడండి సెన్సార్ వెబ్ సిరీస్, అలాగే కంగ్రాట్స్ మోడీజీ ఫర్ 60 మిలియన్, ఇవన్నీ కూడా ప్రజెంట్ ట్రెండ్ అయ్యే టాపిక్స్ అనమాట. ఈ ప్రజెంట్ ట్రెండ్ అయ్యే టాపిక్స్ అన్నీ కూడా ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసరికి మీకు నోటిఫికేషన్స్ అనమాట. మీకు ఏవైతే నోటిఫికేషన్స్ ఉన్నాయో ఆ నోటిఫికేషన్స్ అన్నీ కూడా ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తూ ఉంటాయి. అలాగే మీకు మెన్షన్స్ అని ఉన్నాయి కదా, ఈ మెన్షన్స్ ఏంటంటే ఎవరైతే పర్టికులర్గా మిమ్మల్ని మెన్షన్ చేసి ట్వీట్ కానీ లేదంటే రిప్లై కానీ ఇచ్చారో అవి ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తాయి అనమాట. లాస్ట్ వచ్చేసరికి మీకు డైరెక్ట్ మెసేజ్. ఈ డైరెక్ట్ మెసేజ్ అనేది మిమ్మల్ని ఫాలో అయ్యేవారు అలాగే మీరు ఫాలో అయ్యేవారు మాత్రమే ఈ డైరెక్ట్ మెసేజ్ అనేది చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా మీకు ట్విట్టర్ ఇంటర్ఫేస్ అనేది ఉంటుంది. ఇప్పుడు మీరు ట్వీట్ చేయాలనుకుంటే ఇక్కడ మీకు ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, ఈ ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేయండి. ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏదైతే ట్వీట్ చేయాలనుకుంటున్నారో ఆ ట్వీట్ని ఇక్కడ మీరు టైప్ చేయండి. అదే అంటే మీరు ఏదైతే మెసేజ్ చేయాలనుకుంటున్నారో ఆ మెసేజ్ని ఇక్కడ టైప్ చేయండి. ఇక్కడ నేను హలో ఎవ్రీవన్ అని టైప్ చేస్తున్నా. హలో ఎవ్రీవన్ అని టైప్ చేసి మీరు ఇదే మెసేజ్ ట్వీట్ చేయాలనుకుంటే ఇక్కడ మీకు ట్వీట్ అని పైన కనిపిస్తుంది కదా, ఆ సింబల్ మీద ట్యాప్ చేస్తే మీకు హలో ఎవ్రీవన్ అనే ట్వీట్ అనేది మీరు సెండ్ చేసినట్టు అన్నమాట. మిమ్మల్ని ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మీకు ఇప్పుడు నేను ఏదైతే మెసేజ్ పంపానో ఆ మెసేజ్ అనేది డిస్ప్లే చేస్తుంది. అలా కాకుండా మీరు ఏదైనా ఫోటో యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ కింద మీకు ఫోటో సింబల్ కనిపిస్తుంది కదా, గ్యాలరీ సింబల్. ఈ గ్యాలరీ సింబల్ మీద ట్యాప్ చేసి మీ యొక్క ఫోటో అనేది మీరు యాడ్ చేసుకోవచ్చు. లేదంటే ఏదైనా జిప్ ఫైల్ పంపుకోవాలంటే జిప్ ఫైల్ మీద ఇక్కడ ట్యాప్ చేసి జిప్ ఫైల్ అనేది మీరు సెండ్ చేసుకోవచ్చు. లేదా ఏదైనా పోల్ కండక్ట్ చేయాలనుకుంటే ఇక్కడ మీకు పోల్ అని కనిపిస్తుంది కదా,
దీన్ని ట్యాప్ చేసి మీరు ఏదైనా పోల్ పెట్టుకోవచ్చు, లేదా మీరు ఏదైనా లొకేషన్ యాడ్ చేయాలంటే ఇక్కడ మీకు లొకేషన్ సింబల్ కనిపిస్తుంది కదా, లొకేషన్ యాడ్ చేసి మీరు ట్వీట్ అనేది చేసుకోవచ్చు. చూసారు కదా ఎలా ట్వీట్ చేయాలనేది. అదే ఒక పర్టికులర్ పర్సన్నే మీరు ట్యాగ్ చేయాలనుకుంటే ఇక్కడ మీరు మెసేజ్ టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ కీబోర్డ్లో @ సింబల్ ఉంటుంది కదా, @ సింబల్ని ట్యాప్ చేయండి. @ సింబల్ని ట్యాప్ చేసి మీరు ఎవరికైతే ట్యాగ్ చేయాలనుకుంటున్నారో ఆ పర్సన్ యొక్క ఐడిని మీరు ఇక్కడ టైప్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను కోహ్లీకి మెసేజ్ చేయాలనుకుంటున్నా. కోహ్లీకి చేయాలంటే నేను కోహ్లీని ట్యాగ్ చేయాలి. ఎలా ట్యాగ్ చేయాలి? కోహ్లీ యొక్క ఐడికి నేను ట్యాగ్ చేయాలి. ఇక్కడ ఐఆమ్ కోహ్లీ చూడండి. ఇప్పుడు హలో ఎవ్రీవన్ @IAM కోహ్లీ అని ఉందంటే ఇది నేను కోహ్లీని మెన్షన్ చేసి ట్వీట్ చేసినట్టు అనమాట. సో అర్థమైంది కదా. మీరు ఎవరన్నా ఒక పర్టికులర్ పర్సన్కి ట్వీట్ చేయాలనుకుంటే మీ మెసేజ్ టైప్ చేసి @ సింబల్ పెట్టి ఆ యూజర్ ఐడిని మీరు మెన్షన్ చేస్తే ఆ యూజర్కి మీరు ట్యాగ్ చేసినట్టు అనమాట. చూసారు కదా, ఈ విధంగా మీరు ఇండివిజువల్గా ట్వీట్ చేయొచ్చు, లేదంటే ఒక పర్సన్ ట్యాగ్ చేసి మీరు ట్వీట్ చేయొచ్చు. వచ్చేసరికి ఇక్కడ మీరు ప్రొఫైల్ పిక్చర్ కనిపిస్తుంది కదా, మీ ప్రొఫైల్ పిక్చర్ మీద ట్యాప్ చేస్తే మీకు ఇంకొన్ని ఆప్షన్స్ అనేవి చూపిస్తాయి. ఇక్కడ మీకు ఫాలోయింగ్ అలాగే ఫాలోవర్స్ అని ఉన్నారు కదా. ఫాలోయింగ్ అంటే ఏంటంటే మనం ఎవరినైతే ఫాలో అవుతున్నామో ఆ ఫాలోవర్స్ అనమాట. నేను 26 మెంబర్స్ని ఫాలో అవుతున్నాను కాబట్టి 26 ఫాలోయింగ్ అని చూపిస్తుంది. నన్ను ఫాలో అయ్యేవారు అనమాట. ఫాలోవర్స్ అంటే ఏంటంటే నన్ను ఫాలో అయ్యేవారు ఇక్కడ మనకి ఫాలోవర్స్ లిస్ట్లో చూపిస్తారు. నన్ను ఫాలో అయ్యేవారు ప్రజెంట్ 2 మెంబర్సే ఉన్నారు. సో మీలో ఎవరైతే ట్విట్టర్ అకౌంట్ యూజ్ చేస్తున్నారో వాళ్ళు తప్పకుండా మన ఛానల్ ఫాలో అవ్వండి. ఇక్కడ మీకు ప్రొఫైల్ అని కనిపిస్తుంది కదా, ఈ ప్రొఫైల్ మీద ట్యాప్ చేస్తే మీ యొక్క ప్రొఫైల్ని డిస్ప్లే చేస్తుంది. చూడండి ఇక్కడ మన ఛానల్ సంబంధించిన ప్రొఫైల్ అనమాట. ఇది నేను చేసిన ట్వీట్స్ అలాగే మన ఛానల్ సంబంధించిన బయో, యూట్యూబ్ లింక్ ఇవన్నీ కూడా ఇక్కడ మనకి డిస్ప్లే చేస్తున్నాయి. మీరు కూడా ఇలా మీరు యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు మీ యొక్క ప్రొఫైల్ని. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి లిస్ట్, టాపిక్స్, బుక్ మార్క్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవి ఏంటంటే మీరు ఏదైనా లిస్ట్ కానీ టాపిక్స్ కానీ లేదంటే ఏదైనా బుక్ మార్క్స్ కానీ చేసుకుంటే అవన్నీ ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తాయి. అలాగే మీకు సెట్టింగ్స్ అండ్ ప్రైవసీ ఉంది కదా, మీరు ఏదైనా సెట్టింగ్స్ కానీ ప్రైవసీ కానీ మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇందులోంచి మీరు చేంజ్ చేసుకోవచ్చు. అకౌంట్ సంబంధించి చేంజ్ చేసుకోవాలంటే అకౌంట్ మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ యూజర్ నేమ్ అని ఉంది కదా, యూజర్ నేమ్ @lensmartly_YD అని ఉంది కదా, ఈ యూజర్ నేమే మీకు చాలా ఇంపార్టెంట్. @ పక్కన ఉన్న ఏదైతే వర్డ్ ఉందో అదే మీకు చాలా ఇంపార్టెంట్ అనమాట. మిమ్మల్ని ఎవరన్నా ట్యాగ్ చేయాలన్నా అదే మీకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి యూజర్ నేమ్ అనేది మీరు చాలా స్పెసిఫిక్గా చూస్ చేసుకోండి. అలాగే మీరు ఈమెయిల్ అడ్రస్ చేంజ్ చేసుకోవాలంటే ఈమెయిల్ అడ్రస్ చేంజ్ చేసుకోవచ్చు. అలాగే పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలంటే మీరు పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు. అలాగే మీకు వచ్చేసరికి ప్రైవసీ, మీరు ఏదైనా ప్రైవసీ సెట్టింగ్స్ పెట్టుకోవాలంటే ప్రైవసీ కూడా మీరు పెట్టుకోవచ్చు. మిమ్మల్ని ఫాలో అయ్యేవారు మాత్రమే మీ యొక్క ట్వీట్స్ చూడాలనుకుంటే ప్రొడక్ట్ యువర్ ట్వీట్స్ అని ఉన్నాయి కదా, దీన్ని ఎనేబుల్ చేసుకుంటే మిమ్మల్ని ఫాలో అయ్యేవారు మాత్రమే మీ యొక్క ట్వీట్స్ అనేవి చూస్తారు. పబ్లిక్ అనేది మీ చేసిన ట్వీట్స్ చూడరు. సో దీన్ని ఆన్ చేసుకోవచ్చు. మీ యొక్క ట్వీట్స్ని మీరు ప్రొడక్ట్ చేసుకోవాలంటే దీన్ని ఎనేబుల్ చేసుకుంటే మిమ్మల్ని ఫాలో అయ్యేవారు మాత్రమే మీ ట్వీట్స్ అనేవి చూస్తారు. అలా అవసరం లేదనుకుంటే దీన్ని డిసేబుల్ చేయండి, మీ ట్వీట్స్ అనేవి అందరూ చూస్తారు. అలాగే ఫ్రెండ్స్ మీరు డార్క్ మోడ్ ఎనేబుల్ చేసుకోవాలంటే, డార్క్ మోడ్ అంటే తెలుసు కదా, మన ఐస్ మీద స్ట్రెస్ అనేది రెడ్యూస్ చేస్తుంది. డార్క్ మోడ్ ఎనేబుల్ చేసుకోవాలంటే ఇక్కడ మీకు బల్బ్ సింబల్ కనిపిస్తుంది కదా, ఈ బల్బ్ సింబల్ మీద ట్యాప్ చేసి డార్క్ మోడ్ ఆన్ అని మీద సెలెక్ట్ చేసుకుంటే మీకు స్క్రీన్ అనేది బ్లాక్గా అయిపోయి టెక్స్ట్ అనేది వైట్గా వస్తుంది. సో దట్ మీ ఐస్ మీద స్ట్రెస్ అనేది తగ్గుతుంది అనమాట. ఈ విధంగా మీకు డార్క్ మోడ్ కావాలంటే డార్క్ మోడ్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ చూసారు కదా ట్విట్టర్ అకౌంట్ని ఎలా క్రియేట్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి, అలాగే ఒక పర్సన్ ట్యాగ్ చేసి ఎలా ట్వీట్ చేయాలి అనేది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్